సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. బాడీ బిల్డింగ్ లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ ను అభినందించిన పలువురు ప్రముఖులు. డిగ్రీ మొదటి సంవత్సర సెమిస్టార్లో తాండూర్ సింధు డిగ్రీ కళాశాల బాలికల ప్రభంజనం. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నాం బీజేపీ కౌన్సిలర్లు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బాడీ బిల్డింగ్ లో జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన తాండూర్కు చెందిన అభిషేక్ ను పలువురు అభినందించారు. ఆదివారం హైదరాబాద్ మల్లాపూర్ లో జరిగిన 55 కిలోల బాడీ బిల్డింగ్ పోటీల్లో అభిషేక్ గోల్డ్ మెడల్ సాధించారు. మ్యాన్ మ్యాజిక్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించారు. పాత తాండూర్కు చెందిన శ్రీ కోటేశ్వర దేవాలయ పూజారి చంద్రశేఖర్ పుత్రుడు అభిషేక్ ను శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా ఆహ్వానించి పాలక మండలి సభ్యులు సన్మానించారు. వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి, వీరశైవ సమాజం సభ్యులు తంబాకు శేఖర్, నిర్ని చంద్రశేఖర్, సంపత్, వాలి శ్రావణ్, చిప్ప బస్వరాజ్, గూలి పరమేశ్వర్, సందీప్, బిఎస్ఎన్ఎల్ బోర్డు సలహా సంఘం సభ్యులు గాజుల శాంతకుమార్, వీరశైవ యువదళ సభ్యులు అక్కన్న బలగా, వీరశైవ మహిళా సంఘం సభ్యులు తదితరులు అభిషేక్ ను ఘనంగా సన్మానించారు. జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ సునీతా సంపత్, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి తదితరులు అభిషేక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అభిషేక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, బహుమతులు సాధించాలని దీవించారు. వీరశైవ సమాజం సర్వసభ్యులైనటువంటి శ్రీ చంద్రశేఖర్ స్వామి కోటేశ్వర దేవాలయం పూజారి గారి కుమారుడు అభిషేక్ స్వామి గారు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ లోపల 55 కేజీల విభాగంలో బాడీ బిల్డింగ్ లోపల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే మ్యాన్ ఫిజిక్ లోపల క్యాన్సర్ పథకం సాధించడం జరిగింది. తాండూరు పట్టణం నుంచి ఎన్నికై వెజిటేబుల్ అంటే నాన్ వెజ్ తింటే వాళ్ళకి బాడీ బిల్డింగ్ చాలా చేస్తారు. నేను వెజిటేబుల్ తినుకుంటూ ఆ విధంగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా కష్టతరమైన విషయము. అయితే తాండూరు పట్టణానికి పేరు తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేక వీరశైవ సమాజం తరఫున, యువత తరఫున, అక్కమాదేవి మహిళా మండలి తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలుపుకుంటూ మున్ముందు ఇలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ ఇంకేమైనా కార్యక్రమాల్లో పాల్గొంటే కూడా సమాజ సహకారం పూర్తిగా మీకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముద్దుబిడ్డ అభిషేక్, తండ్రి పేరు చంద్రశేఖర్ స్వామి. వారు ఎంతో కృషితో పట్టుదలతో 55 కేజీల దాంట్లో గోల్డ్ మెడల్ సాధించి మా తాండూరుకు వన్నె తెచ్చి తాండూరుకు కూడా ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అభిషేక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా వీరశైవ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ ను సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ మఠం నిరంజన్ అభిషేక్ ను శాల్వా పూలమాలలతో సత్కరించి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు సిటీ కేబుల్ మెమోటోని అందించి సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ తదితర క్రీడల్లో రాణించాలని కోరారు. అభిషేక్ తండ్రి కోటేశ్వర దేవాలయం పూజారి చంద్రశేఖర్ ను కూడా శాల్వాతో ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సిటీ కేబుల్కు నిన్న హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ ఈరోజు మన సిటీ కేబుల్కు రావడం జరిగింది. ఆయన ఎలా గోల్డ్ మెడల్ సాధించింది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అభిషేక్. నమస్తే. ఏం చదువుకున్నావు అభిషేక్? అది ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంది. మన తాండూరులో సింధు డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఓకే. మీ డాడీ పేరు ఏంటి? మా డాడీ పేరు చంద్రశేఖర్. ఏం చేస్తాడు? పూజారి, పురోహిత. ఏ టెంపుల్? పాతాండూరు కోటేశ్వర టెంపుల్లో పూజారి. ఓకే. అయితే జిమ్ పోతున్నావు కదా అభిషేక్, ఎన్ని రోజుల నుంచి పోతున్నావు?
నియర్లీ 8 years అయింది ఇప్పుడు 8 years? అవును, 8th క్లాస్ నుంచి వెళ్తున్నా. ఏ ఏజ్ జిమ్లో? ఫస్ట్ అల్టిమేట్లో వెళ్ళాను, ఇక్కడ మల్లప్పమడిగ దగ్గర. దాని తర్వాత ఇప్పుడు కొత్తది జెడ్ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ అయింది, అక్కడ అడ్మిషన్ తీసుకొని నియర్లీ. ఎవరు కోచింగ్ ఇచ్చిండ్రు? సెల్ఫ్ ట్రైనర్ మొత్తం, నేను ఓన్లీ సెల్ఫ్ మొత్తం. ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు మరి? ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళు ప్రోత్సాహంతోనే డాడీ. ఇది వరకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయి, బహుమతులు, ప్రశంసా పత్రాలు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, ఫస్ట్ టైం ఇదే. ఇప్పుడు నీకు పోటీలో ఆడ ఎంతమంది ఉన్నారు? నీకు దాదాపు 500 నుంచి 600 మంది వరకు పోటీ 500 మంది రావడం జరిగింది. సో కేటగిరీ డివిజన్ వైజ్గా ఉంటుంది. సో 55 weight అండర్ నాది, 20 years బిలో. అంటే మన ఓన్లీ తెలంగాణ స్టేట్ వల్ల? తెలంగాణ ఏం లేదు, ఓవరాల్ మొత్తం నేను మొత్తం పక్క రాష్ట్రాలు కూడా వచ్చేసాను. ఓకే ఓకే. ఏం స్టెప్స్ ఉంటాయి నెక్స్ట్ పైన? నెక్స్ట్ దీని తర్వాత ఇంకా కాంపిటీషన్స్ ఉంటాయి, ఇంకో మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి దానికి. మళ్ళీ దాని తర్వాత నేషనల్స్ కూడా ఉంటాయి, దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అభిషేక్ను అడిగి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, ఒలింపిక్ స్థాయి లోపల కూడా అభిషేక్ పైకి రావాలని, గోల్డ్ మెడల్ సాధించాలని మనం కూడా కోరుకుందాం. అందరికీ నమస్కారం. ఓకే అభిషేక్, ఒక మాట చెప్పు మన ప్రేక్షకులకు. అందరి ఆశీర్వాదాలతో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని మీ ఆశీర్వాదం నాకు కావాల్సిందిగా కోరుతున్నాను. సో మీ ఆశీర్వాదంతో ఇంకా ముందు చాలా బహుమతులు తీసుకుంటానని. ఈ విధంగా అభిషేక్ ఈరోజు మా స్టూడియోకి వచ్చినావు, కొన్ని విషయాలు చెప్పినావు కాబట్టి ఇంకెవరికన్నా మెసేజ్ చేయదలుచుకున్నావు పిల్లలకు? నీకన్నా చిన్న వాళ్ళు ఉంటారు కదా, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు? ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫిట్నెస్ మీద, హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకుంటున్నారు కాబట్టి అందరూ మన యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం ఫిట్నెస్ మీద, హెల్త్ మీద కేర్ తీసుకుంటే ఫిట్నెస్ లైఫ్ అనేది కొంచెం బాగుంటుంది, హెల్తీ లైఫ్తో లీడ్ చేయొచ్చు. సరే అభిషేక్, మా స్టూడియోకి వచ్చినందుకు నీకు కూడా చిన్న ఒక సన్మానం చేద్దామని అనుకున్నాం. దాన్ని శేఖర్ అన్న, నీ కొడుకు నీకు మంచిగా పేరు తెచ్చిండు, మంచిగా పెంచినావు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. తాండూరు ప్రజలందరికీ నమస్కారం. మా కుమారుడైనటువంటి చిరంజీవి అభిషేక్ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని బాడీ బిల్డింగ్లో బంగారు పథకం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి అభిషేక్ను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా, యువత కూడా శరీరం పట్ల, బాడీ బిల్డింగ్ పట్ల శ్రద్ధ వహించి వాడు వ్యక్తిగతంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను. కేవలము బాడీ బిల్డింగ్ దృష్టిలో కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి నిత్యము శారీరక వ్యాయామం చేస్తే బాగుంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల వారు కూడా శారీరకంగా వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండడం మంచిదనిపిస్తుంది. డిగ్రీ మొదటి సంవత్సర సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో సింధు డిగ్రీ కళాశాల బాలికలు జిల్లా స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. సోమవారం కళాశాలలో యాజమాన్యం, అధ్యాపకులు సింధు డిగ్రీ కళాశాల ముందు టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి విద్యార్థులను ఘనంగా అభినందించారు. కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, డైరెక్టర్ విజయాదేవి మాట్లాడుతూ మొదటి సంవత్సరం డిగ్రీ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు కృషి, పట్టుదలతో ఉస్మానియా యూనివర్సిటీలోనే ప్రభంజనం సృష్టించారని తెలిపారు. మొదటి సంవత్సరం చదువుతున్న నిఖిత బీఎస్సీలో 9.68, వేదిక మిశ్రా బీకాంలో 9.52, జబీన్ ఫాతిమా బీజెడ్సీలో 9.12, నబియానా బీబీఏలో 9.24, సహీరా బేగం బీఏలో 9 పాయింట్లతో సత్తా చాటి ప్రభంజనం సృష్టించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవి, వైస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వెలువడినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో వికారాబాద్ డిస్టిక్లోనే మన యొక్క తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి సింధు డిగ్రీ కళాశాల రిజల్ట్లో ప్రభంజనం సృష్టించిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 9.62 అంటే దాదాపుగా యూనివర్సిటీ ర్యాంక్ అనుకోవచ్చు. అంటే యూనివర్సిటీలో టాప్ 10లో ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి కళాశాల గతంలో ఉంది. అదే రికార్డును తిరిగి ఈ సంవత్సరం కూడా సృష్టిస్తుంది. నెక్స్ట్ సెమ్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టపడి చదవడం కోసం కృషించినటువంటి అధ్యాపక బృందానికి, సహకరించినటువంటి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు నేను తెలియజేయడం జరుగుతుంది. మరియు వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి బీబీఏ గ్రూప్లో ఉన్నటువంటి రెండు కళాశాలలు, ఒకటి ఎస్ఏపి, ఒకటి సింధు డిగ్రీ కళాశాల. అందులో కూడా మనం డిస్టిక్ లెవెల్లో టాప్ ఉన్నామని కూడా మనం చెప్పొచ్చు బీబీఏ పరంగా. అంటే ఒక నాట్ ఓన్లీ తాండూరు, వికారాబాద్లో కూడా మనము టాపర్గా ఉన్నామని కూడా మనం చెప్పుకోదగినటువంటి అంశం. ఇంతటితో ఈ ఫస్ట్ ఇయర్ డిగ్రీ రిజల్ట్స్ నిన్న ఇవ్వడం జరిగింది. మా కాలేజీ అమ్మాయిలు చాలా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ఉంటుంది, దాంట్లో కూడా తెచ్చుకోవాలి ఖచ్చితంగా. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి. చేస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. మిమ్మల్ని చూసి మీ చుట్టాలలో కానివ్వండి, మీ గల్లీలో కానివ్వండి, మీ ఊర్లో కానివ్వండి, వాళ్ళందరూ ప్రభావితం కావాలి. ప్రభావితం జనరల్గా 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా విద్యా విషయాల్లో ఇంకా మనం 100% సాధించలేకపోయాం. ఆ ప్రయత్నం జరుగుతుంది, కానీ మరి ఎన్నాళ్ళు జరుగుతుందో అర్థం కాని పరిస్థితుంది. ప్రతి విద్యార్థులు మినిమం గ్రాడ్యుయేషన్ చదవాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ వీళ్ళని బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ది బెస్ట్ అన్నమాట. గ్రాడ్యుయేట్ చాలామంది ఉంటారు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వేళ్ల మీద లెక్కేసుకునేంత మంది ఉంటారు. అందుకనే మంచి ఫలితాలు తీసుకురావడంలో విద్యార్థులు వాళ్ళకి, దాంతోపాటు మా స్టాఫ్కి హృదయపూర్వకంగా, ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నా. సేమ్ ఇదే టెంపో కొనసాగించాలి. ఇంకా కష్టపడితే స్టేట్ ర్యాంకు లాంటిది కూడా తెచ్చుకోవడానికి, యూనివర్సిటీ ర్యాంకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేమి అసాధ్యమైన విషయం కాదు. పెద్ద పెద్ద కాలేజీలో సాధించని ఫలితాలు. ఇప్పుడు ఉదాహరణగా సింధు గర్ల్స్ కాలేజీ విద్యార్థినులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సిఈసి విద్యార్థినులు థర్డ్ ర్యాంక్ అట్లా వచ్చింది. ఇంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధిస్తే మరి వీళ్ళ చెల్లెళ్ళు, వీళ్ళ తమ్ముళ్ళే, వీళ్ళ చెల్లెళ్ళే అంత గర్ల్స్ కాలేజ్ కాబట్టి మరి మీరు కూడా బాగా కష్టపడి మీ తల్లిదండ్రులు గర్వపడేటట్టుగా, మీ తల్లిదండ్రులు, మీ చుట్టాలు వీళ్ళంతా బాగా మిమ్మల్ని చూసి ప్రభావితమయ్యేటట్టుగా చేయడం కోసం ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ మళ్ళీసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం. పరిశీలించినట్లయితే పిల్లలందరూ కూడా 100% పాస్ కావడం అనేది జరిగింది. మరి అబోవ్ 80%, అబోవ్ 90%, 70% విద్యార్థులే ఎక్కువ. వారి యొక్క రిజల్ట్ను మనం చెప్పలేము కాబట్టి, ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి చెప్పడం లేదు. కానీ ఈ పిల్లలందరూ కూడా నిజంగా ఏ విధంగా చదువుతారో అనేటువంటి విషయంలో చాలా ఒక డౌటే నాకు. కానీ ఇక్కడ కాలేజీలోనే కాకుండా ఇంట్లో కూడా వీళ్ళందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడి మార్కులన్నింటినీ కూడా సంపాదించడం జరుగుతుంది. వారి ఇష్టతతో కూడా, ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రేమతోటి, ఇష్టతతోటి వారందరూ కూడా చదవడం అనేది జరిగింది. కాబట్టి వారు ఎప్పుడు కూడా
వారి యొక్క మనస్ఫూర్తిగా చదువుతున్నారు కాబట్టి బైహార్ట్ చేయడం లేదు కాబట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ ఎప్పటికీ కూడా బాగానే ఉంటుంది. అనగా ఏ పరీక్షల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏ పరీక్ష రాసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళు చదవడం లేదు. వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మన తాండూరు మున్సిపాలిటీలోనే గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మా విద్యార్థిని ఇక్కడ మేడం అంటూ నిన్న పరిగెత్తుకొని రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఉండే పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు వికారాబాద్లో కలెక్టరేట్లో కానివ్వండి, తాండూరులో ఇక్కడ ఉండేటువంటి మన మున్సిపాలిటీ కార్యాలయంలో కానివ్వండి, హైదరాబాద్లో ఉండేటువంటి కార్యాలయాలకు కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి మేము సంపాదించుకోవడం జరిగింది మేడం అని చెప్తున్నారు. అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అమ్మాయి పేరు మర్చిపోయాను, అమ్మాయి కూడా ఇప్పుడు వికారాబాద్లో జాయిన్ కావడం అనేది జరిగింది. ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణతా శాతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా కష్టపడి చదువుతున్నారు కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. మరి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులే కాబట్టి రాబోయేటువంటి కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత శాతాన్ని 100% పెంచుకోవాల్సిందిగా వాళ్ళని నేను కోరుతున్నాను. మరి ఏ విధంగానైనప్పటికీ కూడా మా విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడంలో కూడా మరి నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చే వరకల్లా 100% పొందుతారని ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఉన్నాను. 68 కాలేజ్ టాపర్ అండ్ ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ టాపర్ ఎస్ అశ్విని. తాండూరు టాపర్ కూడా 9.68 అవస్థ నిఖిత. సెకండ్ ఎస్ అశ్విని 9.48. థర్డ్ సంబ్రీన్ బేగం 9.04. నేను ఎవరైతే పేరు చదువుతున్నా ఇక్కడ రావాలా ముందుకు. నెక్స్ట్ బీకామ్ ఫస్ట్ ఇయర్స్ వేదిక మిశ్రా 9.52. ఒక గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ మదియా షర్మీన్ 9.44 సెకండ్ టాపర్. దానం అఖిల 9.08 థర్డ్ టాపర్. చప్పట్లు కొట్టండి, క్లాప్స్ ఎంకరేజ్ చేయండి వాళ్ళని. బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ జబీన్ ఫాతిమా 9.12 ఫస్ట్ టాపర్ బీజెడ్సీ. సెకండ్ టాపర్ మనీషా 9 points. థర్డ్ టాపర్ సోఫియా అంజుమ్ 8.88 points. BBA ఫస్ట్ ఇయర్ సుబియా నాజ్ 9.24. BBA ఫస్ట్ ఇయర్ సుబియా నాజ్ 9.24. సెకండ్ టాపర్ ఉరుస్ ఖానం 9.04. థర్డ్ టాపర్ రుమీనా అఫ్షాన్ 8.84. BA ఫస్ట్ ఇయర్ సహేరా బేగం 9 points. సిమ్రన్ బేగం 8.48 points. BA సెకండ్ టాప్. కాలేజ్ టాపర్ అండ్ ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ టాపర్ రావాలమ్మా ముందుకు, ఇక్కడ రావాలి. ఎంపీసీఎస్ సంబ్రీన్ బేగం 9.04. has its academic achievements by getting more than 9.5 GPA. Sindhu Devi College not only has its achievements in academic sessions but also focuses mainly on the students' all-round development by involving students in many other cultural events and sports and everything. Our dedicated staff and the dedication of Principal Madam Sri Vijayadevi Madam and the founder of Sindhu Devi College, Vijayaranga Rao sir, leads to the achievements of the students. The neat explanation of the lecturers working here will bring out the interest among the students to focus on their studies. Overall, Sindhu Devi College provides a stress-free education. Thank you. నా పేరు అవస్థి నిఖిత. నేను వర్షాబాద్ నుంచి వస్తాను. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్. నాకు 9.68 జీపీఏ వచ్చేది చాలా హ్యాపీ. అండ్ ఇది రావడం అంటే మా పేరెంట్స్ వల్ల
అండ్ టీచర్స్ లెక్చరర్స్ వల్లనే వచ్చింది నాకు ఇన్ని మార్క్స్. అండ్ నేను చాలా థ్యాంక్ యూ మా పేరెంట్స్కి అండ్ టీచర్స్కి అండ్ కాలేజ్కి కూడా. థ్యాంక్ యూ. మార్క్స్ ఎన్ని? I am Akila from BCom first year. I got 9.08 in first semester. Firstly, I would thank all my lecturers and my staff and all my friends. They supported me very well, and I too have struggled for exams, and I got the result. Thank you. Myself, Madhya Sharif. I am from BCom first semester. I got 9.44 in first sem. First of all, I want to thank all my lecturers, my parents, and it would not be possible without them. And I hope I improve in upcoming semesters, and I am very happy with the results. Thank you. తాండూరు మున్సిపల్లో తమకు సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు బీజేపీ కౌన్సిలర్లు తాండూరు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు సాహు శ్రీలత, అంతారం లలిత, బంటారం లావణ్య, బాలప్ప, కౌన్సిలర్ పూజ అర్ధాంగి, బీజేపీ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ మాట్లాడుతూ తాండూరు అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వినియోగించారని గుర్తు చేశారు. అమృత్ 2.0లో భాగంగా 27 కోట్లు, ఇతర పథకాలలో 5 కోట్లను కూడా వినియోగించినట్లు బీజేపీ తాజా మాజీ కౌన్సిలర్లు తెలిపారు. భవిష్యత్తులో తమకు అవకాశం మళ్లీ కల్పిస్తే తాండూరు పట్టణ ప్రజలకు మళ్లీ సేవ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధిలో బీజేపీ పార్టీ పాలు పంచుకుంటుందని, పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా తమ కౌన్సిలర్లు నడుచుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మరియు ఒకటి కల్వర్ట్లు 8 కల్వర్ట్లు నా సొంత డబ్బులతోటి మున్సిపల్ లోపల పనులు ఇవ్వకపోతే సొంత డబ్బులతోటి ఒకటి సంగీత అంగన్వాడీ టీచర్ ఇంటి దగ్గర ఒకటి, బోడ ఆశప్ప ఇంటి దగ్గర ఒకటి, అంగడిపేట సత్యారి ఇంటి దగ్గర ఒకటి మిట్టి మల్లేశం ఇంటి దగ్గర ఒకటి, హనుమాన్ మందిర్ వద్ద ఒకటి, మొత్తము అన్ని కల్వర్ట్లు సొంత డబ్బుతోటి మేము కట్టించడం జరిగింది. మరి మొన్న ఇంతకుముందు 2 సంవత్సరాల కరోనా వల్ల ఏమి పనులు జరగలేదు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరి వర్గపోరు వల్ల తాండూరు బలి కావడానికి కారణము వాళ్ళ వర్గపోరే. ఎమ్మెల్యే వర్గము, ఎమ్మెల్సీ వర్గం అని తాండూరుని బస్టు పట్టించారు వాళ్ళు. మరి ఇప్పుడు అభివృద్ధికి మేము మున్సిపల్ సిబ్బందితోటి ఆఫీసర్లు కూడా మాకు సహకరించడం జరిగింది. వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇప్పుడు మొన్న సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగింది. కనీసము నాకు లైట్ సౌకర్యం కూడా సహకరించిన కమిషనర్ గారికి, ఏఈ గారికి, మున్సిపల్ స్టాఫ్ కూడా ధన్యవాదాలు. ఒక 60 లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకుముందు ఎన్నో ఎమ్మెల్యే దగ్గరికి మేము పోవడం జరిగింది. ఆయన సాయశక్తుల మాకు కృషి చేసి ఎంతో కొంత మాకు అభివృద్ధికి సహకరించినాడు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అడిగిన వెంటనే మాకు కొన్ని పనులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక మునుముందు కూడా మాకు అవకాశం కల్పిస్తే ముందర కూడా ఇప్పుడు మా వార్డు ప్రజలకు అందరికీ రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సాహు శ్రీలత లక్ష్మీకాంత్, 24వ వార్డు కౌన్సిలర్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి. గత 5 సంవత్సరాల క్రితం చూసినట్లయితే కేవలం నేను ఒక గృహిణిగా మాత్రమే ఉండేదాన్ని. కానీ నా భర్త యొక్క లక్ష్మీకాంత్ గారి యొక్క ప్రోత్సాహంతో మరి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కూడా నన్ను నమ్మి మరి టికెట్ ఇచ్చి మరి నా వెన్నంటూ ఉండి గెలిపించి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పంపించడం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి ఇంత మంచి స్థానాన్ని కల్పించినందుకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
మరి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా నా కాలనీ ప్రజలందరూ కూడా నా వెన్నంటూ ఉండి నన్ను గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నా వెన్నంటూ ఉండి మంచి ఏ విధంగా పనులు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేసి అనేక సలహాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో కోట్రిక విజయలక్ష్మి గారు కానివ్వండి, మేడిశెట్టి చంద్రకళ గారు, బాగ్ర గోపాలంకుల్ గారు, పూజారి నరసింహన్న గారు, మదంకుల్ గుమ్రా సుధాకర్ అన్న గారు, ఇలా కాలనీ పెద్దలందరూ కూడా నాకు వెన్నంటూ ఉండి ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ముందుకు ఇంకా భవిష్యత్తులో ఎదగాలనేసి వారి యొక్క అందరి ఆశీర్వాదం వల్లనే ఈరోజు నాకు ఇంత మంచి పేరు రావడం జరిగింది. కాబట్టి నాకు సహకరించిన కాలనీ వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటూ మరి వార్డులో మరి గత 5 సంవత్సరాలుగా ఇంతకుముందు అక్క వాళ్ళు కూడా చెప్పినట్టు మేము గెలవగానే కరోనా రావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు కరోనా వల్ల అభివృద్ధి పనులు కూడా అంతంత మాత్రమే కొనసాగాయి. తర్వాత వీరి యొక్క వర్గపోరు వల్ల ఎమ్మెల్యే యొక్క వర్గపోరుతో తాండూరులో అభివృద్ధి అనేది చాలా మటుకు కుంటుపడింది. అయినప్పటికీ కూడా మేము ప్రతిపక్షంలో ఉండి నిరంతరం పోరాడుతూ 5 సంవత్సరాల్లో దాదాపు 60 నుంచి 70 లక్షల నిధులతో మా వార్డును అభివృద్ధి చేసుకోవడం జరిగింది. పాండురంగస్వామి టెంపుల్ పక్కన దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి అక్కడ రోడ్డు అనేది లేకుండా ఉండింది. మరి అక్కడ మొదటగా రోడ్డు వేయించడం జరిగింది. దాని తర్వాత పాండురంగ చౌక్లో కానివ్వండి, మల్రెడ్డిపల్లి, సిసిఐ కాలనీ, మారికాంబ కాలనీ, బాలాజీ నగర్లో రోడ్ల నిర్మాణం కానివ్వండి, 2-3 కల్వర్ట్లను కూడా చేయించడం జరిగింది. మరి మల్లెటిపల్లి చివరి భాగంలో కూడా చాలా వరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మేడం అని నా దృష్టికి తీసుకొని వస్తే అక్కడ పైప్ లైన్ వేయించడము మరియు అక్కడ స్తంభాలు వేయించడం, దాదాపు మన వార్డులో 18 స్తంభాలు రావడం జరిగింది. దాదాపు 40 నుంచి 50 లైట్లను కూడా పెట్టించడం జరిగింది. మరి ఒక ట్రాన్స్ఫారం కూడా మరి పవర్ లోడ్ పడడం వల్ల కాలనీలో ఇబ్బంది అవుతుందంటే అక్కడ ఒక కొత్త ట్రాన్స్ఫారం కూడా పెట్టించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాల నుంచి కాలనీలో మా ఏరియా లోపల వాటర్ రావడం లేదు. మరి మల్లెడిపల్లిలో కూడా నీళ్లు రావడం లేదు అంటే మున్సిపాలిటీ ముందు బిందెలు తీసుకొని కూర్చొని మరి పోరాడడం వల్ల దాని ఫలితంగా కేవలం వారం రోజుల లోపలనే దాదాపు 80% ఇండ్లకు నీళ్లు కూడా రావడం జరిగింది. మరి మిషన్ భగీరథ పైప్ లైన్తో పాటు అదనంగా 10 లక్షల మిషన్ భగీరథ పైప్ లైన్ మరి అదనంగా కూడా వేయించడం జరిగింది. మరి పార్క్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా నాకు సాయశక్తుల నాకైనంత వరకు కూడా కాలనీని అభివృద్ధి చేయడంలో మరి వారికి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. 2021, 22, 23 సంవత్సరానికి వచ్చినటువంటి 14th మరియు 15th ఫైనాన్స్ నిధులు, 14th, 15th ఫైనాన్స్ నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు. మరి దాని లోపల 1,44,00,000 నిధులు అనేది రావడం జరిగింది. మొత్తం దాదాపు 5 సంవత్సరాల లోపల తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి గాను 5 నుంచి 6 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. అమృత్ 2.0 కింద 27 కోట్ల నిధులను మున్సిపాలిటీకి, కేవలం మున్సిపాలిటీకే 27 కోట్ల నిధులను ప్రత్యేకంగా మరి రావడం జరిగింది. ఇదొక్కటే కాదు, నేషనల్ హైవే కానివ్వండి, తాండూరులో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వస్తున్నటువంటి దాంట్లో 80% నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే. ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ కార్డులలో చూసినట్లయితే మరి 30 రూపాయల కిలో ఉన్నటువంటి బియ్యం లోపల 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలే చెల్లిస్తుంది. మరి అటువంటి రేషన్ కార్డులను ఇస్తున్నటువంటిది కూడా మరి కేంద్ర ప్రభుత్వమే అని ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఒకసారి వారికి తెలియజేసుకుంటున్నాను. మరి తెలంగాణలో అధికారంలో లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణను చిన్న చూపు చూడలేదు. ఎప్పుడు కూడా నిరంతరంగా నిధులను ఇస్తూ ప్రతి ఒక్క మున్సిపాలిటీ డెవలప్ కావాలని చెప్పేసి నిధులను ఇస్తూ ఉంది. మరి మొన్నటికి మొన్న చూసినట్లయితే మరి డిజిటల్ సర్వే చేయించి కూడా మరి తాండూరు పట్టణాన్ని మరి దాని యొక్క ప్రతిపాదన కూడా పంపించమని అడగడం జరిగింది. మాస్టర్ ప్లాన్ పంపించమని అడగడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అధికారంలో లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులను ఇస్తుంది. ఎప్పుడైనా అభివృద్ధి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే సాధ్యమవుతుందనేసి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. కానీ ఇందులో ఎక్కువ నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులే అనేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేసి
విజ్ఞప్తి చేసుకుంటూ మరి మొన్న జరిగినటువంటి వికారాబాద్ సమావేశంలో కూడా మా ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాండూరు కందిపప్పుకి కంది బోర్డు కానివ్వండి లేదా కందికి మద్దతు ధర తెస్తానని చెప్పడం పట్ల తాండూరు ప్రజలందరి నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి తను గెలిచిన తర్వాత మొదటి దఫాగా వచ్చినటువంటి బడ్జెట్లో తాండూరుకి ఎక్కువ నిధులు కేటాయించి 20 లక్షలకు పైగా నిధులను ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో దఫాగా కూడా నిధులు వస్తాయి, అప్పుడు కూడా మీకు నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎంపీ గారు గెలిచిన తర్వాత కూడా మా తాండూరుపై ప్రత్యేక దృష్టి పెట్టినందుకు వారికి కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ, నా పేరు అంతారం లలిత, నేను 23వ వార్డు కౌన్సిలర్ని. మా 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఈరోజు తాండూరు ప్రజలకు తెలియచేయడం ఏమనగా, వర్గపోరు వల్ల తాండూరు అభివృద్ధి చెందలేదు. 2 సంవత్సరాలు కరోనాలనే ముగిసిపోయింది. ఆ తర్వాత మిగిలింది టీఆర్ఎస్ కాంగ్రెస్. ఆ వర్గపోరుల వల్ల ఏ అభివృద్ధి చెందలేదు. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము తాండూరు పట్టణంలో 7 కౌన్సిలర్లం గెలిచాము. మా వార్డులో నేను 23వ వార్డు వాల్మీకి నగర్ ఆ వార్డు కౌన్సిలర్ని. మా వార్డు ప్రజలందరూ నా మీద అభిమానం ఉంచి అందరూ కూడా ఓటు వేసి నన్ను ఎన్నుకున్నందుకు, ఎప్పుడైనా ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించాలని కోరుకుంటూ, వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలిసేటట్ల విధంగానే చేయడం జరిగింది. మినిమంగా నా వార్డులో 70 నుండి 80 లక్షల పనులు కూడా జరిగినాయి. ఒక బోర్ వేయించడం జరిగింది, ఒక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేయడం జరిగింది, అన్ని చోట్ల నీటి సదుపాయం కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైనా కొద్దో గొప్ప మిగిలితే ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా ఆ పని చేయడానికి మేము పూనుకొని ఉన్నాము. సీసీ రోడ్లు వేయడం జరిగింది, నల్లా కలెక్షన్లు ఇవ్వడం జరిగింది. అనేక రకాల ప్రాధేయపడుకుంటూ మున్సిపల్ నుండి మేము అన్ని విధాలుగా మంచితనంతో మంచి మాటతో ఆఫీసర్ల దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ మేము రిక్వెస్ట్ చేసి పనులు చేయించుకున్నాము. ప్రజల మధ్యనే ఉండుకుంటూ ప్రజల సేవకే అంకితం అయినామో లేదో ప్రజలకు తెలుసు. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు సేవ చేసిన భావన మీ మనసులలో ఉన్నట్టయితే మళ్ళీ మీరు అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ మేము మీ సేవలో పాలు పంచుకొని మీకు సేవ చేయడానికి ముందుంటామని వాల్మీకి నగర్ వాసులకు నా యొక్క నమస్కారాలు తెలియపరచుకుంటూ నా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. తెలియజేస్తూ మరి 31 వార్డు నుంచి లావణ్య భద్రేశ్వర్ ఈ 5 సంవత్సరాలు మేము గెలవకన్నా ముందు చౌకీదారుగా పనిచేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గెలిచినాక కూడా చౌకీదారుగానే పనిచేసిండు. మరి ప్రతి పని కూడా అది కనిపించేటట్లు మరియు పొద్దున లేవగానే వాళ్ళల్లో ఉండడము, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది చూడడము, అలాంటిది చేసి మరి ఫోన్లు చేయడం వాళ్ళకి పొద్దున లేవగానే ఇక్కడ ఇది ఉంది, ఇది ఖచ్చితంగా ఈరోజు అయిపోవాలని చెప్పేసి ఆ విధంగా పని చేసుకుంటూ పోయిండు. మరి ఇప్పుడు రోడ్స్ కానీ డిఎస్పీ ఆఫీస్ దగ్గర అయ్యింది, మరి భద్రేశ్వర్ గుడి దగ్గర అయ్యింది, మరి డ్రైన్స్ కూడా ఇప్పుడు చర్చ్ దగ్గర నడుస్తుంది, అది కూడా తొందరగా అయిపోతుంది. మరి కల్వట్ కూడా అది కూడా శాంక్షన్ అయింది, అది కూడా అతి తొందరగా అయిపోతుంది. ప్రజలు కూడా మాకు ప్రతి దానికి సహకరించారు. వాళ్ళు కూడా మాకు ఏది అడిగినా కూడా ప్రతిదీ కూడా కాదనకుండా ఇంటి వరకు వెళ్ళి ఏదైతుందో అది ఖచ్చితంగా చేయడం జరిగింది. మరి ఇక ముందు కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలకు కోరుకోవడం జరుగుతుంది. మరి మాకు గెలిపించడం కూడా మంచి మెజార్టీతో గెలిపించినాం. మేము పోవడం కూడా ఆ వార్డుకు కొత్తగా పోయినాము, ఈ వార్డు ఎట్లుంటుందని కూడా మాకు ఐడియా లేదు. అలాంటి పరిస్థితిలో పోయినాము.
అప్పట్లోనే వాళ్ళు ప్రజలు కూడా చాలా మంచిగా సహకరించినందుకు వార్డు ప్రజలకు మరీ భారతీయ జనతా పార్టీ నుంచి మరి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మాకు సహకరించింది ఎక్కువ అంటే వినోజయ్ అన్న గారు ప్రతి విషయం కూడా ఆయన వరకు తీసుకుపోవడం జరిగింది. భద్రేశ్వర్ ఇది ఇట్లా అది అట్లా చెప్పడం కూడా జరిగింది. మాకు పార్టీ పెద్దలు కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా సహకరించారు. మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మరి ప్రత్యేకంగా వార్డ్ నంబర్ 12 ప్రజలకి పెద్దలకి మా శ్రీమతి కౌన్సిలర్, వార్డ్ నంబర్ 12 కౌన్సిలర్ పూజా రజనీకాంత్ తరపున ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తాండూరు మరియు మా విజయం గురించి కృషి చేసినటువంటి తాండూరు ప్రజలు కానీ మరి గ్రామాల నుంచి కూడా చాలామంది కూడా కృషి చేశారు. ఖచ్చితంగా పూజా రజనీకాంత్ గెలవాలని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిజంగా కూడా మేము గెలిచిన వెంబడే కరోనా రావడం జరిగింది. మరి అలాంటి సమయంలో తాండూరులో మొట్టమొదటి కేసు వార్డ్ నంబర్ 12లో రావడం జరిగింది. మరి ఇదంతా కంటోన్మెంటల్ జోన్గా ఉంటే ఆ రోజు బయటికి రాని పరిస్థితిలో మరి అనేక సేవా కార్యక్రమాలు వార్డ్ నంబర్ 12లో పూజా రజనీకాంత్ గారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే తాండూరులో మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు, మరి ఇన్ఛార్జ్ అశోక్ బాబు గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ ఇన్ఛార్జ్, మరి వారి వెంబడి పడి మా పూజా రజనీకాంత్ గారు కౌన్సిలర్ గారు మరి అక్కడ 1.5 కోటికి పైగా సీసీ రోడ్లు కానీ, మరి జిమ్ పార్క్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టఫర్డీసీ నుంచి 6 కోట్ల పెద్ద పార్కుని 6 కోట్ల నిధులను ఎమ్మెల్యే గారు, గతంలో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మరి ఆర్డీఓ అశోక్ బాబు గారి ద్వారా శాంక్షన్ చేయించుకొని మరి దాని అభివృద్ధి పనులు కూడా ప్రారంభించి దాన్ని మొత్తం లెవెలింగ్ కూడా మొరం ద్వారా ఫిలప్ చేయడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు మా వార్డులో చేయడం జరిగింది. నిజంగా కూడా తాండూరులో అంత పెద్ద, తాండూరే కాదు మన జిల్లాలోనే అంత పెద్ద పార్కు ఎక్కడ కూడా లేదు. అది పాతకుంట అంటే నిజంగా ఒక మురికి కాలుగా ఉండేది. ఈరోజు చూసినట్టయితే ఎంతో మంచి గ్రౌండ్గా ఏర్పడింది. అది దాని అభివృద్ధికి కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారికి కూడా మా పూజా రజనీకాంత్ కౌన్సిలర్ గారు చాలా మార్లు కలవడం జరిగింది. మేము కూడా కలవడం జరిగింది. మరి వారు కూడా దాని గురించి స్పందిస్తూ అభివృద్ధి తప్పకుండా పరుస్తాం, సమయం కావాలని చెప్పేసి సోదర సమయం కూడా కావాలి అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి మేము ఒకటే కోరుకుంటాం, వార్డ్ నంబర్ 12లో ఇంకా కూడా 30 లక్షల వర్క్ పెండింగ్లో ఉంది. మరి మొన్న జరిగినటువంటి చిన్న సీసీ రోడ్ వర్క్లో ముస్తఫా ఎమ్మెల్యే గారికి అడిగిన వెంబడే ముస్తఫా అన్న ఇంటికాడ అక్కడ రోడ్ కూడా వేయించడం జరిగింది మనోహర్ రెడ్డి గారు. మరి వీరందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మా వార్డు ప్రజలకు, మరి మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకి, మా భారతీయ జనతా పార్టీ పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా కూడా 1953లో మొట్టమొదటిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీగా తాండూరుకు ఒక చరిత్ర ఉంది. దానికి నిజంగా కూడా అభివృద్ధిలో చాలా కుంటుపడిపోయింది. ఈ వర్గపోరులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనే వర్గపోరులో చాలా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇది నెక్స్ట్ వచ్చే కౌన్సిలర్ నాకు కనీసం ఆశిస్తున్నాం. మేమందరం కూడా నెక్స్ట్ వచ్చే కౌన్సిల్లో ఎలాగో మేము 5 మంది మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్లో వస్తాం. ఆ ధైర్యం మాకుంది, ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే మా 5 మంది కౌన్సిలర్లు కూడా అహర్నిశలు వాళ్ళ వార్డులో ఉండి ప్రతి సమస్య గురించి ఎవరు ఎక్కడ ఫోన్ చేసినా ఏ సమస్య ఉన్నా, వర్షాకాలం కానీ మరి ప్రతి సమస్య గురించి పోరాడి వాళ్ళు పనిచేయడం జరిగింది. నిజాయితీగా ఎక్కడ కూడా ఎవ్వరికి లొంగకుండా, ఏ కాంట్రాక్టర్లకు ఎవరి దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర ₹1 కూడా తీసుకోకుండా వారు నిజంగా కూడా పనిచేయడం జరిగింది. అభివృద్ధి లక్ష్యంగానే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు పనిచేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా ముందుండి వాళ్ళ సొంత డబ్బులతో
వాళ్ళ సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. అది తాండూరు ప్రజలందరికీ కూడా తెలుసు. దయచేసి మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కౌన్సిలర్ గారు, సీనియర్ కౌన్సిలర్ గారు వారు నిజంగా కూడా మరి పాతకుంట పార్క్ ఏదైతే ఉందో అది ముయ్యడం ద్వారా అనేక సమస్యలు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. అది ఎక్కడ కూడా సమస్య లేదు. సమస్యల్లో వచ్చి ఒకటే, వార్డ్ నెంబర్ 12కి అధికంగా సమస్య ఉంటుంది వర్షాకాలం పడితే. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో వర్షాకాలంలో ఈ డ్రైనేజ్ వాటర్ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు నుంచి వెళ్తుంటే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఇంటి ముంగల నుంచి వెళ్తుంటాయి. మరి ఎప్పుడు కూడా శాంతినగర్ ములగలేదు. మేము స్వయంగా నడుముల లోతు నుంచి నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి సమస్యను గుర్తించినాం. అయినప్పటికీ కూడా ఆ సమస్య ఇంకా కూడా అట్లనే ఉంది. మరి ఎంఐఎం కార్యకర్తల మధ్యలో మా మధ్యలో గొడవ కూడా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. దయచేసి ఇప్పుడన్న ప్రస్తుతం చిలకవాగు ఏదైతే చిలకవాగు ఉందో దానికి ఆ 2 కోట్లు ఏదో శాంక్షన్ చేసినామని చెప్పేసి అంటున్నారు. దాన్ని శాశ్వత పరిష్కారాన్ని చేస్తే గనక అక్కడ ఎటువంటి నీటి సమస్య, మురికి నీటి సమస్య ఉండదు. చిలకవాగు శాశ్వత పరిష్కారానికి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా దాన్ని ముందుకు సాగిస్తూ తప్పకుండా అభివృద్ధి పరుస్తారని చెప్పేసి మరి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఇప్పుడు 5 మంది ఉన్నాం, గతంలో 7 మంది గెలిచినాం. ఒక 5 మంది మాత్రం 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారు 5 మంది. మిగతా కూడా చాలామంది 22 మంది నిలబడితే అందరు కూడా ఆల్మోస్ట్ అందరు మంచి రిజల్టే వచ్చింది. 7 మంది గెలవడం జరిగింది. ఈ 7 మంది నెక్స్ట్ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా బల్దియాని, తాండూరు బల్దియాని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కైవసం చేస్తుందని చెప్పేసి ఆ గట్టి నమ్మకంతో ఆశిస్తూ, మరి ఎల్లప్పుడూ మీ అందరి పెద్దల ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా ఉన్నటువంటి వీళ్ళు మా పైన అందరిపైన ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తాండూరు బీజేపీ పట్టణ కౌన్సిలర్లకు పదవి విరమణ సందర్భంగా అందరికీ వాళ్ళు చేసిన పనులకు కానీ 5 సంవత్సరాల నుంచి కౌన్సిల్లో ఒక 7 గెలిచిర్రు. 7గురిలో 2 పోయినా వీళ్ళు పార్టీకి వెన్నుదండుగా ఉండి పార్టీ విధానాలకు, పార్టీ యొక్క అభిప్రాయాల మేరకు తాండూరు ప్రజల పక్షాన, పట్టణ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ కౌన్సిల్లో కానీ అటు బయట కానీ వారి వార్డులలో నిరంతరం ప్రజలలో మమేకమై వార్డు అభివృద్ధికి పాల్పంచుకుంటూ, అదేవిధంగా తాండూరు పట్టణానికి ఏదైనా సమస్య వస్తే కూడా మేమున్నామనుకుంటూ ముందలకు వచ్చేసి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ, ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్వపక్షంతో మమైకమై అభివృద్ధిలో ముందరికెళ్తూ ప్రతి ఒక్క వార్డుని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ప్రతిపక్షంలో వండుకుంటూ స్వపక్షంతో కలిసిపోయి పనులలోనే తప్ప వేరే దాంట్లో విభేదించుకుంటూ వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చినారు. అయితే ఈ వర్గపోరు ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గపోరు ఇప్పుడు కూడా చూస్తున్నాము. దాంట్లో ఉన్న వాళ్ళే దీంట్లోకి వచ్చారు తప్ప దీంట్లోకి ఏదో కొత్తగా పుట్టుకొని వచ్చినట్టు ఎవరు లేరు. అయితే తాండూరు అభివృద్ధి ఈ వర్గపోరు వీళ్ళ పర్సనల్లోకి వెళ్ళిపోయి తాండూరు అభివృద్ధిని దాదాపుగా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. తాండూరు మున్సిపాలిటీ బల్దీ అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక పేరు గాంచింది ఉండే. తాండూరుకు మనకు పట్టణంకు అన్ని రాష్ట్రాల మినీ బాంబే అంటారు మనది. దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వస్తారు. కాబట్టి ఇక్కడ తాండూరు పట్టణము అన్ని వర్గాల ప్రజలతోటి, అన్ని రాష్ట్రాల ప్రజలతోటి కలిసి ఉంటుంది. కాబట్టి తాండూరు బల్దియాని మనం డెవలప్మెంట్ చేసుకోవడంలో ఎందుకో వెనుకబడిపోయినాం అన్నట్టు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడికో మనము పక్కనున్న చూసుకుంటే బిదర్ కానీ ఇవి కొన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అవి నిన్న మొన్న చూస్తే ఒక 5 సంవత్సరాలు పూర్తిగా డెవలప్మెంట్ చేస్తే
డెవలప్మెంట్లో రోడ్ వైండింగ్ అని చెప్పేసి మళ్ళీ డ్రైనింగ్ సిస్టమ్ కానీ లేకుంటే కొత్త టౌన్ ప్లానింగ్, మనకు ఒక కార్ పోతే ఒక కార్ రానంత పరిస్థితి తాండూరులో ఉన్నది. ఒక ఆటో పోతే ఒక ఆటో రాకుండా ట్రాఫిక్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, రోడ్ల నిర్మాణం కానీ, ఒక నాలా ఖరాబ్ అయిపోతే మళ్ళీ ఒకసారి దోవాలి, ఇంకోటి ఖరాబ్ అయితే కేబుల్ ఖరాబ్ అయితే ఒకసారి దోవాలి. దూరదృష్టితోటి లేకుండా ఒక బ్లూ ప్రింట్ లేని ఒక ఏమంటారు అనాథ బల్దియలాగా అయిపోయింది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి చాలా దూరదృష్టి, ఒక 30 ఇయర్స్ది 40 ఇయర్స్ది దూరదృష్టి పెట్టుకొని ప్లాన్లు చేసి ప్రతి ఒక్క రోడ్ కానీ ఒక ఫుట్పాత్లు లేని ఏరియా అయిపోయింది. పార్కులు ఉన్నాయంటే పార్కులను కబ్జా చేసేటట్లు అయిపోయింది. కాబట్టి నాలా మన చిలకవాగు మీద మేము కొట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క సమస్య మీద నేను దాదాపుగా ఇప్పుడు 8 నెలలు అయిపోయి మొన్న మళ్ళొకసారి తాండూరు పట్టణ అధ్యక్షునిగా నాకు అవకాశం వచ్చింది. దాన్ని నిరంతరం కూడా ప్రజలలో మమేకమై ప్రతి ఒక్క దానికి పోరాటం చేసుకుంటూ ఒకరికొకరం తోడు వండుకుంటూ పట్టణ సమస్య ఏదున్నా కానీ మా కౌన్సిలర్లతో మాట్లాడుకొని మా పెద్దలతో మాట్లాడుకొని ప్రతి ఒక్క సమస్య మీద మేము కొట్లాడడం జరుగుతుంది. అటు కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మునుముందు మేము ప్రతిపక్షంలోనే ఉండి ఇంత చేసినామంటే అదే బల్దియా పీఠం బీజేపీ పార్టీ గెలిస్తే ఏ విధంగా చేస్తుంది అనేది మీ ప్రజలకు అందరికీ మేము కోరడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీ తాండూరు బల్దియా మీద జెండా ఎగరైపోతుంది. మీరు చూడండి, పార్టీ అనేది చాలా ప్రతి వార్డు ప్రతి గల్లీలోకి వెళ్ళిపోయింది. ప్రతి వార్డులో కూడా ఈసారి నిలబెట్టేసి క్యాండిడేట్లను అత్యధిక సీట్లు వాళ్ళు మేము గెలుచుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ మీకు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మున్సిపాలిటీ నడుచుకోవాలి, ఏ విధంగా బ్లూ ప్రింట్ ఇవ్వాలి, ఏ విధంగా ఫుట్పాత్లు, ఏ విధంగా పార్కులు, ఏ విధంగా పార్కింగ్ కానీ, ఏ విధంగా ట్రాఫిక్ కానీ ఇవన్నిటి మీద కూలంకుషంగా చాలా లోతైన అధ్యయనం చేసి మా యొక్క మెమొరాండంని మేము ముందర పెట్టేసి మేము ముందరికి వెళ్తాము. ప్రజల పక్షాన ఉంటాము, ప్రజలకు అందరికి అడుగుతాము. ప్రజలకి వెళ్ళేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా బల్దియాలో భారతీయ జనతా పార్టీ యొక్క సత్తా చాటి మేము బల్దియా మీద మున్సిపల్ చైర్మన్గా నిలబడతామని చెప్పేసి నాకు చాలా నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మనము ఈ 5 గెలిచారు, 5తో పాటు ఇంకో 20 మంది గెలుస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఈసారి మాత్రం బల్దియాలో తాండూరు బల్దియా బీజేపీ జెండా మేము ఎగరవేస్తామని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.